గత 37 రోజులుగా ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆదోని వాళ్ళు 37 రోజులుగా కంటిన్యూస్గా ఆదోని జిల్లా కావాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆదోని మాజీ ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదోనిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు అందరం కూడా ఆదోని జిల్లా సాధించేంత వరకు మేము మద్దతు తెలుపుతాం అనేసి మేము వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాము, జేఏసీ వాళ్ళకి. అంతేకాకుండా ఇప్పటి కూటమి ప్రభుత్వం కనుక ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు కనుక అనౌన్స్ చేస్తే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. లేదు అంటే తప్పకుండా మా ప్రభుత్వం వచ్చాక 2029లో తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వంలో దీన్ని సాధిస్తామని తప్పకుండా జగనన్నతో మేము మాట్లాడి దీన్ని సాధిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. దీక్షలో కూర్చున్నవారు మద్దతు తెలిపేకి వచ్చినారు మేడం. మీరు ఎమ్మినూరు ఎమ్మెల్యే ఎమ్మినూరు జిల్లా చేయాలని అతను అంటున్నాడు. మీరు చూస్తే ఆదోని జిల్లా కోసం మద్దతు తీయడానికి వచ్చారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? మనం ఒక్కటే ఆలోచించాలి. గత 37 రోజులుగా ఆదోనిని జిల్లా చేయాలనేసి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎమగనూరులో కూడా కూర్చుని ఎమగనూరులో కూడా జేఏసీ తయారు చేసి జేఏసీ కింద వాళ్ళందరూ కూడా అక్కడ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆదోనిని చెయ్యాలి అన్న ఒక సంకల్పంతో ఉన్నప్పుడు ఇది కేవలం ఒక రాజకీయ దాంతో వాళ్ళు అంటే డైవర్షన్ చేసే విధంగా పొలిటికల్ డైవర్షన్ తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇవ్వాలని అనుకున్నప్పుడు అందరూ కలిసి ఒక్క దాటిపైన వస్తేనే ఆదోనిని మనం సాధించుకోగలుగుతాం. ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఒక్కటి ఎమ్మెనూరు నాకు కావాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందరితో పాటు మన అడుగులు వేయాలి, అందరికీ తగినట్టుగా మనం ముందుకు పోవాలి. ఆదోని ఒకప్పుడు ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇది వ్యాపారానికి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా ఇదిగా ఉంది. అంతేకాకుండా ఆదోనికి కనెక్టివిటీ అన్ని ప్రాంతాల నుంచి ఎమగనూరు నుంచి కానివ్వండి, మంత్రాలయం నుంచి కానివ్వండి, లైక్ ఆలూరు కానివ్వండి, పత్తికొండ కానివ్వండి, వీటన్నిటికీ సెంటర్లో లొకేట్ అయి ఉంది. సో ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. కానీ సడన్గా నేను నిద్ర లేచి నేను ఒక్కసారిగా నాకు ఎమగనూరు కావాలి అనడం సమంజసం కాదని మేము అనుకుంటాం. ఉనికి కోల్పోతున్న వైసీపీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి బల ప్రదర్శన లేదా జన ప్రదర్శన చేస్తున్నారు అనుకోవచ్చు. ఉనికి కోల్పోయిందని ఏ విధంగా అంటారు? అసలు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో కూటమి ఎన్డీఏ వాళ్ళు, అప్పటి నుంచి అసలు వాళ్ళు చేసే కార్యక్రమాలేంటి, ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి చేస్తున్నారు, ఏదైతే వాళ్ళు సూపర్ 6 అని అన్నారో ఆ సంక్షేమ పథకాలను పూర్తిగా అందిస్తున్నారా? అవి ఏవీ లేదు. డే 1 నుంచి ఎప్పుడైతే మేము అపోజిషన్లో ఉన్నా కూడా డే 1 నుంచి ప్రతిపక్ష బాధ్యతను మేము పోషిస్తూ ప్రతి ఒక్కటి కూడా డిమాండ్ చేస్తూ ప్రజలకు అందే విధంగా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా మేము పోరాడుతూనే ఉన్నాము. మేము పోరాడకుండా ఒక్కసారి నిద్రలేసాం. వాళ్ళన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా టైం పాస్ చేసేసి లాస్ట్కి వచ్చి ఏదో ఉద్యమాలు చేసిన వాళ్ళు, కానీ మేము మా బాధ్యతను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిర్వర్తిస్తూనే వస్తున్నాము. డే 1 నుంచి కూడా మా కార్యక్రమాలను మా వాటిని ప్రజల తరఫున పోరాడుతూనే ఉన్నాము.